ఛాన్స్ లేకుండా అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. రారు మనం ఈ ఫ్రెండ్స్ ఉన్నారే. ఫ్రెండ్స్ గా లేట్ వస్తారు అన్నిటికంటే ఎక్కువ. ఫ్రెండ్స్ లేట్ రావద్దయ్యా. చదివిని వచ్చినాయి కానీ మేము చదివిన రాలే. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న సగం పైన పావు దెంగి తిన్నాడు. Hello guys, welcome back to our channel. Today we are going to write our first exam of our third semester. కొత్తటిలో ఏంద్రా వాళ్ళకి అంతా తెలుసు కదా. వెయిటింగ్ వచ్చి వెయిటింగ్. రారు మనం ఈ ఫ్రెండ్స్ ఉన్నారే. మావా నేనే ఖాళీగా ఉండి చదవక ఓకే 7 నైట్ షిఫ్ట్ బాయ్ వచ్చింది మా వాడి ఎగ్జామ్స్ అన్ని రోజు ఎగ్జామ్ చేయాలన్నప్పుడు నేనే పోతాడు. అన్నకి రేపటికి 2 అయితే Please stand away from the doors. 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 ఇది మెయిన్ పాయింట్. వీడియో బాగానే తీసుకుంది కానీ టికెట్ తీసుకోవాలని వీడియో ఆపుతలేడు. ఎగ్జామ్ సెంటర్ కాడ గుడి ఉంది. లాస్ట్ టైం ఇట్లానే గుడికి వచ్చాము. పోయినసారి సెంటర్ ఇక్కడ కూడా దేవుడు ఫస్ట్ మనశ్శాంతి నెక్స్ట్ ఫస్ట్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. మనశ్శాంతి మసాలవాడ. ఇది గుడికి అయితే దర్శనం అయితే అయిపోయింది. ఎగ్జామ్ సెంటర్ పక్కనే ఎదురుగైతే గుడి ఇటు వచ్చేసి ఎగ్జామ్ సెంటర్ దర్శనం అయితే అయిపోయింది. ఏం లే పోయి ఎగ్జామ్ సంపేసుడే. పొద్దుటీలు లేచుడు వచ్చుడు. గ్రౌండ్ ఈసారి బాగుంది. ఇంతకుముందు వానాకాలం బాగాలేదు, ఈసారి అయితే మస్తుంది. క్రికెట్ ఆడొచ్చు తెలుసుగా క్రికెట్ లవర్స్ ఒకసారి కామెంట్ చేసుకోండి. ఏదైనా అప్పట్లో బాగుండే మస్తు ఉంటుంది. మా వాళ్ళు ఫ్రెషర్స్ అని మాట్లాడతారు. చూడండి ఎంత బాగుందో. ఎస్పెషలీ డిగ్రీ కాలేజ్. ఓ పిలుతాండు బాబాయ్, ఇంకా రివిజన్ అంట మంది. బాబాయ్ పిలుతాండ విజిలేసి. చదివిని వచ్చినాయి కానీ మేము చదివిన రాలే. వచ్చిన బాగుడు డబుల్ సైడ్ ప్లస్ తీయలే ఎందుకంటే ఛాన్స్ లేకుండా బాగా స్టిచ్ చేసిందా లూజు నాకు మోహన్ బాయ్ చెప్పేది పేజెస్ అవుట్ ఆఫ్ చెప్పు ఏంది ఎగ్జామ్ ఎట్లా రాశారు చెప్పండి. ఎగ్జామ్ అయితే డబ్బా పేపర్ నింపినాం. పెట్టినవన్నీ పెట్టినాయి, పేర్లన్నీ వెళ్తాయి. ఇంకా మనం ఏం చేయలేము దాన్ని బట్టి. అయిపోయింది దాని గురించి వద్దు. ఫ్యూచర్ గురించి ఆలోచించాం. ఎల్లుండి ఏం ఎగ్జామ్? ఏం సబ్జెక్ట్? మ్యాథ్స్ కన్ఫర్మ్. కార్టూన్ నెట్వర్క్ అంట. కంప్యూటర్ నెట్వర్క్. కంప్యూటర్ ఇది నెట్వర్క్ కలిపితే కంప్యూటర్ నెట్వర్క్ అయిపోయింది. సబ్జెక్ట్ అయిపోయింది. దాన్ని 5 సార్లు చదివితే 5 యూనిట్లు. చిన్న వాళ్ళు స్టఫ్ తెచ్చిర్రు, చంపుతున్నారు కానీ ఇవ్వట్లేదు. ఏం చేస్తాం, ఉంచుకొని తినే కాడికి వచ్చింది. అవును అవును ఎగ్జామ్ ఎట్లా రాశారు మామూలుగా చెప్పరా. ఈ మాట గుర్తుంచుకోండి, వీడియో ఉంటుంది గ్రేడ్తో సహా చెప్తా. హలో పిల్లలు ఎగ్జామ్ ఎలా రాశారు? మా ఆవిడ దగ్గర ఒక చాక్లెట్ ఉన్నప్పుడు ముగ్గురు షేర్ చేసుకోవాలంటే 3 సగాలు చేయాలి. సగం పైన పావు దెంగి తిన్నాడు. పక్కన తీసుకొని తింటే లాక్కుని తింటే అది ఇంకా
జాను వీడు వస్తా అన్నారు. రావాలి మా జాను. అటు చూపి ఇగో ఈ మందంత ఉంది చూడు వీళ్ళు ఒక సైడ్ తిరుగుతారు వాళ్ళు ఒక సైడ్ తిరుగుతారు వీళ్ళైతే రానే రారు వాళ్ళు ఇంకా రారు అసలు. ఈ బాధ అంతా మాకు పవన్ పట్టేటోళ్ళు ఫస్ట్ ఎక్కిర్రు ఇంకో ఫ్రెండ్స్ స్పాన్సర్ బై శ్వేత బూట్ రాజ్ శ్వేత బూట్. ఏదైనా మన పైసలతో కంటే టేస్ట్ పక్కన పైసలతో తింటే గ్యాప్ ఇవ్వకూడదు, చేయి పెడతానే ఉండాలి. వాడు గ్యాప్ ఇస్తాడు, మనం ఏం చేస్తాం? ఏమ్రా బాలే ఏంది ఫ్రీయా అని మా వాడిది వాళ్ళు ఇట్లా తింటే టేస్ట్ ఉండదు. బాబా 20 ఏళ్ళైనా